వాళ్ళు నేను పౌలుకు బంధువుడిని అనంటే చాలు. తీసుకెళ్ళిపోయి రాజభోగాలు అనుభవించేటట్టు చేస్తారు. మంచి బట్టలు పెడతారు, కడుపు నిండా ఆహారం పెడతారు, ఇంకా కొన్ని రోజులు సరిపడా ధాన్యము, ఆహారము, బట్టలు ఇస్తా ఉంటారన్నమాట. ఏంటి? పౌలుకు బంధువుడైతేనే. మరి పౌలు గారు మాత్రం పట్టించుకోరు. అంటే పౌలు గారికి బంధువుడైతే లైక్ నేను బామ్మర్దిని, నేను బాబాయిని, నేను పెదనాన్ని, పౌలు నా ముందే పెరిగాడంటే చాలు. వాళ్ళకి సకల మర్యాదలు సాగిస్తారు. కానీ పౌలు గారికి మాత్రం రూపాయి ఇచ్చేవాళ్ళు కాదనమాట. అందుకే పౌలు గారు డేరాలు కుడుతూ సేవను కొనసాగించారు. ఆయన కుట్టడానికి కారణం అది. కాబట్టి ఇట్లా చేసేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇతరులకు మేలు కలిగేటట్లు మాట్లాడాలి. ఇతరులకు మేలు కలిగేటట్లు చేయాలి. నీ మేలు ఎవరికివ్వాలి? నీ సంపాదన ఎవరికివ్వాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తాను. ఒక గొర్రెల మందని ఒక కాపరి